ఏడిపించేవాడు కాదండి. ఇంట్లో పిల్లలు పెళ్ళాం అందరూ ఉండంగా సామానున్నంగా ఇల్లు పడగొడుతుంటే బులో రక్షణ అని ఏడుస్తుంటే దయా దాక్షిణ్యం లేకుండా ఉండేటువంటి వాడు రాజు కాదండి. ఏమండి, అలా కాకుండా ప్రజల యొక్క ప్రేమాభిమానాలు పాత్రుడైనటువంటి వాడే రాజు అని చెప్పారు. మిక్కిలి సంతోషించేవాడే రాజు, పరమ ధన్యుడు. ఆయన ప్రజల చేత ఎప్పుడైతే అభిమానించబడతాడో వాడే రాజు. అలాంటి రాజుని రేపే పుష్యమి నక్షత్రం, ఈ పుష్యమి నక్షత్రం నందు శ్రీరామునికి నేను పట్టాభిషేకం చేస్తున్నానని అక్కడ అందరూ జనాలందరికీ చెప్పాడు. జనాలందరికీ చెప్పంగానే జై హో రామచంద్ర మహారాజుకి జై అన్నారు అందరూ. అనేటప్పటికీ ఒకసారి దశరథ మహారాజుకి డౌట్ వచ్చేసింది. ఏమనంటే, ఏమి నా పరిపాలన ఏం బాగలేదా? నేను 8 సంవత్సరాల నుంచి పరిపాలన చేస్తున్నాను కదా, మీ మనసులో ఏమన్నా పోతే బాగుండు అని ఏమన్నా అనుకున్నారా ఏమిటి? నేను ఒకసారి రామచంద్రుడు అనగానే ఇంత సంతోషాన్ని వ్యక్తపరిచారు అని చెప్పాను. అనగానే మాకు ఏమిటో తెలియటం లేదండి, ఆయన చూస్తుంటేనే ఒక ధర్మప్రభువు కనబడుతున్నాడు మాకు. అటువంటి ధర్మప్రభువుని మీరు అనుగుడుగా ఇస్తుంటే స్వీకరించడానికి మాకు హృదయాలు సరిపోవట్లేదు. కాబట్టి తప్పనిసరిగా మేము చూస్తాం. రాజేనవ విశేషే తిష్యేన శ్రవణేనవా, అయ్యా వినటానికే మధురంగా ఉంది, మరి ఆయన్ని మీరు నియమిస్తే మేము మధురంగా మేము ఆయన్ని ప్రేమిస్తాం. నత్తు కేకేయ రాజానాం వా నారదిపి జనకం త్వరయాచాయ యామాసా పశ్చత్రో సోష్యత్యం ప్రియ. పట్టాభిషేక వార్త జనకునికి కానీ కేకేయ రాజుకి కానీ పంపలేదని అందరూ చెప్పుకున్నారు. అంటే ఎవరికి పంపలేదండి ఈ వార్త, వెంటనే చేశారు. అడ్మినిస్ట్రేషన్ అంటే అది ఇవాళ అనుకున్నాం, వెంటనే ఇంప్లిమెంట్ చేశారు. ఇంప్లిమెంట్ చేయడానికి ఈయన దశరథ మహారాజు వెంటనే ముహూర్తం పెట్టమన్నారు వశిష్ఠుల వారిని. వెంటనే ముహూర్తం పెట్టారు ఆయన. వశిష్ఠుల వారికి తెలుసు ఈ ముహూర్తం జరగదని, ఆయన పెట్టేశారు. పెట్టేసేటప్పటికి సరే అన్ని తయారు చేయమన్నారు. ఇంకేముంది, ప్రథమ ధర్మపత్ని స్యాత్ ద్వితీయారతి వర్ధని దృష్టమే విఫలం తత్ర నాదృష్టం ఉపరజ్యతే. అయ్యా, ధర్మసిద్ధమైనటువంటి జ్యేష్ఠ భార్య యందు జ్యేష్ఠుడుగా నీవు జన్మించావు, నా రాజ్యమునకు పట్టాభిషిక్తుడు నువ్వు కాబోతున్నావు, నువ్వు తయారు కమ్మన్నారు. ఆయన్ని హితోపదేశం చేశారు. శ్రీరామమూర్తి నీవు త్వరగా పట్టాభిషేకం చేసుకోవాలని చెప్పి అందరూ కోరుతున్నారు. భవంతి బహువిజ్ఞాని కార్యాణి ఏవం విధాన శ్రేయాంసి బహువిజ్ఞాని అని శాస్త్రవచనం అండి. అంటే మంచి పని చేయబోతుంటే మనకు అనేకమైన ఆటంకులు వస్తూ ఉంటాయి అని మానేయకూడదు. కూర్చోవడం కష్టంగా ఉంది, మీ అందరికి కష్టంగా ఉందన్న సంగతి నాకు తెలుసు. నేను ఆపేస్తే ఎప్పుడు లేద్దామా అన్న సంగతి ఉంది మీ మనసులో, అది కూడా తెలుసున్నాం. కానీ ఏమండి, మరి అలవాటు చేసుకోవాలి కదా మీరందరూ. రేపు పొద్దున దేవాలయాల్లో ఉన్నప్పుడు మీరు నిలుచుని రామాయణ మహా కృష్ణాయన మహా అంటే పాపం వాడు పారిపోతాడండి. అందులో ఎక్కడైనా వాళ్ళు కూర్చుని కదా మీరు చక్కగా వాళ్ళు సదాచార సంపన్నులు వీళ్ళు. మనకి వీళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక మనకు తెలియదు కదా, దైవంతో అనుసంధానం చేసేటువంటి వాళ్ళం మనం. కాబట్టి మనం చక్కగా నిష్ట నియమాలతో ఉన్నామనుకోండి, మన దగ్గరికి వస్తారు వాళ్ళు. వచ్చి ఆ మాకేదో కష్టం కలిగింది కాస్త చెప్పండి అంటారు. చెప్పండి అంటే మనం వెంటనే దానికోసం అని చెప్పి ఫీజు వసూలు చేయడం కాదండి. ముందు వాళ్ళ యొక్క కష్ట నివారణ కోసం మనం ఏం చేయాలో మనం స్వామికి చెప్పాలి. మనం కూడా డైరెక్ట్ బాధ్యత తీసుకోకూడదు, వాడికి విన్నవించాలి. వాడికి విన్నవిస్తే వాడేం చేస్తాడంటే డైరెక్ట్గానే వాళ్ళని అనుగ్రహిస్తాడు. మనం ఓన్లీ రూట్ చూపిస్తాం అనమాట వాళ్ళకి. స్వామి వీళ్ళు ఇక్కడికి వచ్చారు, నీ పాదాల దగ్గరికి వచ్చారు, నీ చెంతకు వచ్చారు, నిన్ను స్మరిస్తున్నారు, కాబట్టి నేను కూడా నీ సేవ చేస్తున్నా కదా, వాళ్ళని కరుణించవయ్యా అని మీరు చెప్పారనుకోండి, వాడు కరుణిస్తాడు. వాడి పని అదే. కరుణామయుడైన దయాళుడు, దయామయుడు, నిరంతర ఎప్పుడు కూడా ధర్మస్వరూపం కలిగినటువంటి వాడు, ఏ దేవత అయినా సరే. కాబట్టి అలా బహు విఘ్నాన్ని, ఎన్నో విఘ్నాలు వస్తాయండి. ఏమిటి విఘ్నం అంటే, మరి కైకేయి వివాహానందు కైకేయిని వివాహం చేసుకునేటప్పుడు కైకేయిని ఎందుకు వివాహం చేసుకున్నాడంటే కౌశల్యకు పుత్రులు జన్మించకపోతే మన దగ్గర ఆచారం ఉంది కదా, వెనకటి రాజులకు కూడా ఆచారం ఉన్నది. వెంటనే కైకేయిని తీసుకొచ్చి వివాహం చేసుకున్నాడు. కైకేయి మహారాజు షరతు పెట్టాడు అని ఒక కథ వాల్మీకంలోనే ఉంది. ఇది వేరే కథ కాదు, పుట్టించింది కాదు. వాల్మీకంలోనే ఉంది. ఏమని చెప్పాడంటే, అయ్యా నీకు ఒక భార్య కౌశల్య ఉన్నది కదా,
రేపొద్దున ఈవిడ్ని చేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళకి ఎవరన్నా పిల్లలు పుడితే ఈ పిల్లలకి అన్యాయం అవుతుంది కాబట్టి ఈవిడికి పుట్టేటువంటి పిల్లలకి మీరు రాజ్య ప్రాప్తం కలగజేస్తానంటేనే నేను ఈ పిల్లని ఇస్తానన్నాడు. అట్లాగే అన్నాడు. కైకేయి మహారాజు అనగానే దశరథ మహారాజు ఒప్పుకున్నాడు. ఒప్పుకుని దశరథ మహారాజు కైకేయిని స్వీకరించాడు. అదొకటి. ఆయన దశరథ మహారాజు ఒక యుద్ధం చేస్తున్న సమయంలో ఈవిడ సహకరించింది. అప్పుడు ఆయన ఏదో వరాలు కోరుకోమన్నాడు. నాకు 2 వరాలు అడుగుతానండి, ఇప్పుడు కాదు నాకు సమయం వచ్చినప్పుడు అడుగుతానండి నేను. మహా తెలివి వెళ్ళండి. మనం అనుకుంటాం ఆడవాళ్ళకి ఇప్పుడు అది చాలా ఎడ్యుకేషన్ ఉంది, చాలా తెలివి గల వాళ్ళని. వాళ్ళ తెలివి ముందు మనకు తెలివి పనికిరాదు. అవి అట్లా రిజర్వ్ చేసి పెట్టుకున్నది ఆవిడ. తండ్రి ఆజ్ఞ ఒకటి ఉన్నది, అట్లాగే ఆవిడ ఈయన్ని ఆశ్రయించినటువంటివి 2 ఉన్నాయి. కాబట్టి ఈవిడ అది సమయం వచ్చినప్పుడు చూసుకుందామని చెప్పేటువంటి ఆలోచనలో ఉన్నదనమాట. పట్టాభిషేకం చేస్తున్నారు. ఈవిడ కూడా కైకేయి మహారాణి కూడా చాలా ఆనందంతో చాలా హృదయం పులకించిపోయి నా రాముడు రేపొద్దున పట్టాభిషిక్తుడు అవుతున్నాడని చెప్పి వాడికి కావాల్సిన నలుగు పెట్టడం, మంగళహారతులు ఇవ్వడం అవన్నీ చేస్తుంది ఆవిడ. చేస్తుంటే ఇవన్నీ చూసి సంతోషించాలని అన్నా కదా నేను. కొంతమంది సంతోషించలేరు. వెంటనే దీన్ని గుర్తు చేసేందుకు ఎక్కడో ఒక లోకం నుంచి ఒకరిని పంపించారండి. అయితే ఆవిడ ఎవరంటే ఇంత సంతోషంలో వాళ్ళందరూ కూడా ఆభరణాలు ధరించి ఇంత చక్కగా ఉన్నటువంటి సమయంలో జ్ఞాతి దాసి యతోజాత కైకేయాతు సహోషిత ప్రాసాదం చంద్రం సంకాశ మోరలో ద్రియచ్చదా. ఆవిడెవరంటే ఆవిడ పేరు చక్కటి పేరండి మందర. ఈ మందర అనేటువంటి వాళ్ళు చాలా చోట్ల ఉంటారు. ఆవిడికి ఆ పేరు తర్వాత వాళ్ళు ఆ పేరు బిరుదుగా పుచ్చుకుంటున్నారు. ఆవిడ ఆ మందర వెళ్ళి అష్టవంకరలు ఉంటాయి దాన్ని, అష్టవంకరలు బుద్ధి కూడా అట్లాగే ఉంటుంది. ఆవిడ మందరానామ కర్కాశాం ఆచార్య గ్రేషితాసురై దాసికాచీన కైకేయ దత్తా కైకేయ బభృతా. ఎట్లా వచ్చిందంటే కైకేయికి దాసిగా వచ్చింది. ఇక్కడికి వచ్చి ఈవిడికి 11,000 సంవత్సరాల రామచంద్ర ప్రభు లోకముందు రాజ్యపాలన చేయాలి కదా, ఇది లోక కళ్యాణానికి ధర్మ సంస్థాపనానికి నిర్ణయించబడ్డది కదా మరి అని అందుకనే మందర 14 సంవత్సరాలే ఏదన్నా ఒక ప్రయోగం చేయాలని చెప్పి ఆవిడ మనసులో సంకల్పం కలుగుతుందన్నమాట. ఇది దేవతల ప్రేరణతో కైక దగ్గరికి చేరింది మందర. దేవతల ప్రేరణతో అన్నారండి వాల్మీకి. దేవతల ప్రేరణతో కైక దగ్గరికి చేరిందంటే రాముల వారితో ఏదో పనుంది అని అర్థం. లోకంలో కూడా చెప్పుడు మాటలు వినేటువంటి స్వభావం వాళ్ళకి కొంతమందికి కనపడుతూ ఉంటుంది మనకి. కైక ఆ కోవకే చెందింది అని అనేశారు. ఎందుకంటే త్వర ఏమిటా సంతోషం, ఏమిటి ఆనందం, ఏమిటా గంతులు. రాముడు రాజ్యం అవుతాడు. రాముడు రాజ్యం అవుతే నువ్వేమవుతావు? కౌసల్య రాజమాత అవుతుంది. నువ్వేమవుతావు? వాళ్ళంటే పని మనిషి అవుతావు. కాబట్టి ఏమిటి సంతోషం నీకు? పట్టుపత్రాలు ఏమిటి, నువ్వు వాడికి నలుగు పెట్టడం ఏమిటి, మంగళహారతులు ఇవ్వడం ఏమిటి, రామచంద్ర ప్రభు ఏమిటి, నీ యొక్క సంతోషం ఏమిటి? అట్లా కాదు ఇస్తారా, నేను ఒక మాట చెప్పాలి నీకు అని చెప్పి పక్కకి తీసుకెళ్ళి, నీ తండ్రి వచనం గుర్తున్నదా? నీ తండ్రి నీకు వివాహం చేసే ముందే ఒక ప్రశ్న అడిగాడు, గుర్తున్నదా? నీకు పుట్టినటువంటి భరతుడు రాజు కావాలని కోరుకున్నాడు కదా నీ తండ్రి యొక్క కోరికను నువ్వు తీర్చవా? అట్లాగే నీకు 2 వరాలు ఇచ్చాడు రామచంద్రుడు, అది కూడా మర్చిపోయావా నువ్వు? కాబట్టి నువ్వు ఇప్పుడు ప్రయోగించకపోతే నువ్వు వాళ్ళంటే పని మనిషి కింద ఉండాల్సి వస్తుందని చెప్పి ఈవిడ చెప్తుందన్నమాట. చెప్పంగానే అక్కడ వెంటనే కైక దుష్ట స్వభావము ఎక్కడా అంతకుముందు కనపడలేదండి. మొత్తం రామాయణంలో అప్పటి వరకు జరిగినటువంటి దాంట్లో ఆవిడ స్వభావంలో ఎక్కడా ఏమీ లేదు. ఆయనకి అన్ని విద్యలు నేర్పించింది దాంట్లో కూడా కైక ఉన్నది. కైక దగ్గరికి రాకుండా ఉండలేడు ఎప్పుడు కూడా. అట్లాంటి ఉత్తమ స్వభావం కలిగినటువంటి కైక కేవలం మందర దుష్ప్రబోధనంతో దుష్టమైనటువంటి కార్యానికి పూనుకున్నది. ఏం కార్యం? దుస్సంగా సర్వదైవత్యజ్ఞ స్మృతి భ్రంశ బుద్ధినాశ సర్వనాశాత్. ఇది మనం కూడా మీ అందరూ ఇక్కడికి వచ్చారు, మీకు పూర్వజన్మ సుకృతం వల్ల ఇక్కడికి వచ్చారని నా భావన. ఎందుకంటే మంచి మాట, మంచి ప్రవర్తన, సత్ప్రవర్తన మీకు ఉన్నాయి కాబట్టి
మీరు ఇక్కడికి రాగలిగారు. మీ హృదయాలన్నీ చాలా పవిత్రమైనవి కాబట్టి మీరు ఇక్కడికి రాగలిగారు. అది జన్మజన్మల పుణ్య ఫలమని నేను అంటున్నా. ఎందుకు రాగలిగారని మీకు తెలియదా? తెలుసండి. సమ్యక్ రూపంలో కనుక తెలుసుకున్నట్టయితే పరమాత్మ అనే ఎందు ఉంటాడని. సమ్యక్ రూపంలో అంటే ఎక్కడుంటాడు భగవంతుడు అంటారు. మామూలుగా తీర్థక్షేత్రాలకు వెళ్తూ ఉంటాం, గుళ్ళకి వెళ్తాం, గోపురాలకు వెళ్తాం, నదులకు వెళ్తాం, స్నానాలు చేస్తాం, పుష్కరాలు అంటాం. ఏమిటండి? సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్. ఎక్కడ కనబడతాడండి మీకు? ఇంతమంది అన్ని శిరస్సులు ఎక్కడ కనబడతాయండి? కళ్ళు ఎక్కడ కనబడతాయండి? చేతులు ఎక్కడ కనబడతాయండి? కాళ్ళు ఎక్కడ కనబడతాయండి? నదులకు వెళ్ళినప్పుడే కనబడతాయండి, పుష్కరాలకు వెళ్ళినప్పుడే కనబడతాయండి. మీరందరూ ఇక్కడికి వస్తేనే కనబడతారండి. ఇంతమంది కూర్చొని ఒక్కసారి సంకల్పం చేస్తున్నప్పుడు అదేమిటంటే సత్సంగ సంకల్పం అవుతున్నాం. ఈ సత్సంగ సంకల్పం కనుక మనం పొంది ఉన్నామంటే దీన్ని ఆచరణ యోగ్యతలో పెడతామన్నమాట. ఆచరణ యోగ్యతలో అయిపోతాం మనం. కాబట్టి ఎటువంటి దుష్ప్రభావాలు మన మీద పనిచేయవు. మనకి ఈ మాటలే ఎప్పుడు గోచరిస్తూ ఉంటాయి. కానీ ఇది ఏమైందంటే దుస్సంగం. ఒకవేళ మనం ఇక్కడికి రాలేకపోయాం, మనం ఇది వినలేకపోయాం, మనం చదవలేకపోయాం అని మీకు అందరికీ తెలియదని నేను అంటట్లేదండి. మీరు నాకంటే ఎక్కువ చదువుకోవచ్చు, మీరు నాకంటే ఎక్కువ తెలియవచ్చు. కానీ మన భారతీయ ఆర్ష సాంప్రదాయంలో ఇది ఒక భాగమే ఉన్నది. చెప్పటం, వినటం, శ్రవణం, కీర్తనం. మొత్తం నవవిధ భక్తుల్లో మొట్టమొదటిది కార్యక్రమం ఏమిటంటే శ్రవణం. ఊరికనే చెప్పేవాడు దొరికితే మనం వింటమే. ఏమండి, నాకేమిటంటే చెప్పడం నాకు ఒక అనుభూతి. నాకు చెప్తున్నప్పుడు నేను రాముని చూస్తాను, మీలోనే ఎక్కడో కాదు. చెబుతున్నప్పుడు నేను సాక్షాత్ రామచంద్రుడిని, ఒకవేళ స్త్రీలుంటే సీతామాయిని, లేదా శ్రీరామచంద్రుడిని సీతామాయిని మీ హృదయాల్లోనే నేను చూడగలిగినటువంటి స్వభావం భగవంతుడు నాకు ఇచ్చాడు. కాబట్టి మనం అట్లాంటి సత్ప్రవర్తన కలిగి మనం అందరం ఉండాలని చెప్పి నేను రామచంద్ర ప్రభువును కోరుతూ, ఆవిడ ఏం చేస్తుందంటే దుష్ప్రభావం కలుగుతున్నాడు. కలిగి వెంటనే శ్రీమద్ రామావతారేస్మిన్ అజ్ఞవత్ క్రీటేమయ సర్వే జ్ఞానాశిమాయాయ యన్మాయో యోమితుం రక్షో మనుష్యం మమవేక్షితా. అయ్యా, మరి ఉద్దిష్ట మూడే కించే. వెంటనే వెళుతుంది. రాజులు కట్టేటప్పుడు ఇళ్ళు మనం కూడా ఎన్ని రూమ్ అని కొడతాం కదా, బెడ్రూమ్, ఆ రూమ్, ఈ రూమ్ అని కడతాం మనం. వాళ్ళు కోపగృహం అనే ఒక గృహం కట్టారు. అసలు ఎందుకు కట్టారు దశరథ మహారాజు అని నాకు అర్థం కాలేదు. ఇప్పటివరకు రామాయణం చదివాను కానీ కోపగృహం అనే ఒక గృహం కట్టాడు. వెంటనే కైకదాండకు వెళ్ళిపోయి కోపగృహంలో ఆవిడ ఉన్నది. దశరథ మహారాజుకి కౌరు పెట్టారు. ఎవరు వచ్చింది? మందర వచ్చేమిటి? వెంటనే దశరథ మహారాజు బహుమానం తీసి మందరికి ఇస్తున్నాడు. ఈ బహుమానం కాదు నాకు కావాల్సింది, కైకేయిగా విచిత్రమైనటువంటి ప్రభావంతో రోదనతో ఉన్నది, మిమ్మల్ని రమ్మంటోంది. వెంటనే వెళ్తాడు. వెంటనే వెళ్ళేటప్పటికి ఏముంది? కైకేయి ఏడుస్తోంది. నమే పరం కించిత్ త్వయాపూనః. మరి ఆ పూర్వ భాషణం లేదు, ఆయనతో చక్కగా మాట్లాడేటువంటి ప్రవర్తన కనబట్టలేదు. ధ్రువంతు భరతం రామ ప్రాప్య రాజ్యమకటం. వెంటనే అడిగేసింది. అంటే లేట్ చేయడానికి వీల్లేదుగా, ఏలవుతారు కదా. వెంటనే అడిగేసింది. ఏమని? అయ్యా, నువ్వు నాకు వరం ఇచ్చావు, నువ్వు మర్చిపోయావు. నా కొడుకుని రాజుని చేస్తానన్నావు, కాబట్టి నేను అడుగుతున్నాను. ఆ వరం ప్రథమ వరం. నా కొడుకు రాజు కావాలంటే 14 సంవత్సరాలు వనవాసం చేయాలి రాముడు. కాబట్టి రాముడు వనవాసానికి పంపించు, నా కుమారుణ్ణి రాజుని అని అడుగు అనేటప్పటికీ అక్కడ ఎప్పుడైతే ఈ మాట విన్నాడో, అవలిప్తేన జానాపి తత్వ ప్రీతామమ మనుజో మనువచ్చాత్ రామదాన్యో న విద్యతే యథాక్రమేణ శపసి పరం మమ దదాసి సుత్రణం. వెనంగానే ఆయన ప్రజస్కంద వినాశాయ పాశం మృగ ఇవాత్మన. మోహం కలిగినటువంటి మహారాజు కూడా మాటలు లేని ఒక విధానంతో దశరథునికి మరి అనురాగం దృఢముగా ఉన్నప్పటికీ కూడా చకితులైపోయి ఒకసారి మనస్సు విరిగిపోయి ఆయన కోపాద్రుకుడై సర్వేషా మనసో వృత్తి అని భగవద్ధర్మం వల్ల కలిగిన చిత్తవృత్తి ఏకైక ధారగా బయలుదేరినటువంటి ఈ మనస్సు నీకెందుకు వచ్చింది, ఎలా వచ్చింది అని ఆయన శోకతప్త హృదయంతో కింద పడిపోయాడు. ఒకసారి కింద పడిపోతే ఏం చేయాలో అర్థం కాక
ఆయన నిర్విశేషం పరబ్రహ్మ అని ఆ విధంగా పరబ్రహ్మమే దీన్ని రక్షించాలి అని చెప్పేసి నా రాజో కుపితో రామ వ్యసనం న్యాసకించిన అమ్మా నీవు మహారాజుని ప్రసన్నుని చెయ్యి అని అంటే వ్యంగ్యంగా దశరథుని దగ్గర కైక పలుకుబడే అంతమైనట్లు చూస్తోంది. అందుకని మరి ఏ విధంగా అయినా సరే దశరథుని దగ్గర ఈవిడ దేరి సపరీలు చేయడానికి కూడా సరిగ్గా దగ్గరికి రావట్లేదు ఆవిడ. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి సమయంలో రామచంద్ర ప్రభువుకి ఈ వార్త మందరే జారీ చేస్తున్నాను. వెళ్ళి నిన్ను పిలుస్తున్నారు నీ తండ్రి గారు అంటే, నిన్ను పిలుస్తున్నారు నీ తండ్రి గారు, ఆయన కింద పడిపోయారు, వ్యూహాల గాత్రంతో రోదనతో ఉన్నారు అనేటప్పటికీ ఆయన వెంటనే బయలుదేరి అక్కడికి వస్తారన్నమాట. అక్కడికి వచ్చిన తర్వాత రేపు మిగతా భాగం చెప్పుకుందాం. అక్కడికి వచ్చిన తర్వాత ఈయనకి ఆవిడ మాటలు చెప్తుంది, తండ్రి చెప్పేటువంటి మాటలే కైకేయికి ఈవిడే చెప్తుంది. ఎవరు? కైకేయి చెప్తుంది లేచి, ఆయన చెప్పలేకుండా ఉన్నారు నేను చెప్తానని చెప్తుంది అనమాట. చెప్పిన తర్వాత ఆయన అక్కడి నుంచి ఏం చేయాలంటే రామచంద్రుడి యొక్క దివ్యత్వం ఎక్కడ కనబడుతుందంటే మనకి ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది ఆయనకి. వాళ్ళ పట్టాభిషేకం రేపు పట్టాభిషేకం అండి. పాపం అందరూ కూడా మంగళహారతులు అవన్నీ పెడుతున్నారు. కానీ వెంటనే ఈ పట్టాభిషేకం ఇది అయోధ్య పట్టాభిషేకం కాకుండా దండకారణ్య పట్టాభిషేకం అవుతున్నాయి. వెంటనే అటు మార్చు ట్రాన్స్ఫర్ అన్నమాట. రేపు అవన్నీ చెప్పుకుందాం. అట్లాగే ఈ అయోధ్యకాండ అయిపోతుంది, అరణ్యకాండ మొదలవుతుంది. కాబట్టి రేపు ఎల్లుండి కూడా ఉందండి ప్రభు గారు. ఏమండి? సో ఇంకా 2 రోజుల్లో పూర్తి రామాయణాన్ని ప్రయత్నం చేస్తాను కావడానికి. కాబట్టి ఇప్పటి వరకు మనం స్వామిని సాక్షాత్కరించుకున్నాం. శివధనుస్సుని ధనుర్భంగం చేశారు వారు. అనేక మంది రాజులు పరాభూతులు అయిపోయారు. అమ్మ సీతామాయిని కళ్యాణం చూసాం. ఇవాళ కళ్యాణ మహోత్సవం, సీతారాముల యొక్క కళ్యాణ దివ్య మహోత్సవాన్ని చూసాం. కాబట్టి మీ అందరూ కూడా సీతారాముల యొక్క దివ్య కళ్యాణ ఆశీస్సులు పొందాలని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాన్ని అయ్యేన మార్గేణ మహిమహీషాం గోగ్రామేభ్య శుభమస్తు నిత్యాం లోకా సమస్తా సుఖినో భవంతు. శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, రామ రామ కౌసల్య రామ,